రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఏం చెప్తుందంటే, ఏ భేదంను లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చును అని చెప్తుంది. ఫర్ దేర్ ఇస్ నో డిఫరెన్స్, ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ. ఏ భేదంను లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని చెప్తుంది. ఈ లోకంలో ఉన్న వారందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను వాళ్ళు పొందలేకపోవచ్చున్నారు, దేవుని యొక్క కృపను వాళ్ళు పొందలేకపోవచ్చున్నారు. ఎటువంటి తప్పులు మనం చేస్తలేం కదా, ఎటువంటి పాపం మనం చేస్తలేం కదా, మన జీవితాలన్నీ సరైన దారిలో వెళ్తున్నాయి కదా అని మనం అందరం అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అందరూ పాపం చేస్తున్నారు, అందరూ పాపం చేసి దేవుని మహిమను వాళ్ళు పొందలేకపోవచ్చున్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో మనం చూసినట్లయితే అన్నిటికంటే శక్తివంతమైన దేశం ఏంటంటే అమెరికా దేశం కదా. అయితే అమెరికా దేశంలో ఉన్నంత ఖైదీలు, అమెరికా దేశంలో ఉన్నన్ని జైళ్ళు ప్రపంచంలో ఎక్కడో లేవు. తప్పులు చేసే దాంట్లో లేకపోతే క్రిమినల్ రికార్డ్స్లో అమెరికన్ కంట్రీ అంటే అమెరికా దేశం చాలా గొప్ప దేశం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అందరూ పాపం చేస్తున్నారు, అంటే ఎవ్వరు కూడా పాపం చేయకుండా లేరు. ఒక సంవత్సరం వయసున్న బాబు లోపల కూడా పాపం చేసే ఒక ఆలోచన, పాపం చేసే బుద్ధి అనేది చిన్న బాబు లోపల ఉంటుంది. అదేవిధంగా ఒక 70 ఏళ్ళ ముసల్మాన్ లోపలైనా కూడా పాపం చేసే ఆలోచన లేకపోతే పాపం చేసే బుద్ధి అనేది ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? ఈ పాపం నుంచి మనం బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? మనం చేసే తప్పుల నుంచి మనం బయటికి రావాలంటే మనం ఏం చేయాలంటే, యోబు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తుందంటే, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. దేవుని దృష్టిలో ఒక మనిషి, దేవుని దృష్టిలో ఒక నరుడు, ఒక మానవుడు తప్పు లేకుండా ఎలా జీవించగలుగుతాడు అని యోబు గ్రంథంలో రాస్తుంది. మనం తప్పులో జీవించలేము అని అనుకున్నట్లయితే మనం భ్రమలో జీవిస్తున్నట్టు దాని అర్థం. నా జీవితంలో ఎటువంటి తప్పు, ఎటువంటి పాపం లేదు, నా జీవితంలో ఎటువంటి చెడుతనం లేదు, నా ఆలోచనలో ఎటువంటి కపటం లేదు, నా యొక్క ఆలోచనలో ఎటువంటి లోభం లేదు, నా యొక్క మనస్సు పరిశుద్ధమైన మనస్సు, నా యొక్క హృదయం పరిశుద్ధమైన హృదయం అని మనం అనుకున్నట్లయితే మనం మోసంలో జీవిస్తున్నట్టు దాని అర్థం. దేవుడి వాక్యం ఏమంటుందంటే, యోబు గ్రంథం 9వ అధ్యాయంలో, నరుడు దేవుని దృష్టికి ఎట్లా నిర్దోషి అగును. హౌ క్యాన్ ఎ మ్యాన్ బికమ్ రైచియస్ బిఫోర్ గాడ్? హౌ క్యాన్ ఎ మ్యాన్ బీ రైట్ బిఫోర్ గాడ్? దేవుని ముందు మనిషి ఎటువంటి తప్పు లేక ఎలా జీవించగలుగుతాడు? ఒక బుక్ తీసుకొని మంచి మాటలు, రూల్స్, ఆజ్ఞలు, కొన్ని నియమాలు మనం రాసుకున్నట్లయితే, నేను దొంగతనం చేయను, నేను చెడ్డ మాటలు మాట్లాడను, నేను ఎవరిని తిట్టను, నేను ఎవరిని చంపను, రూల్స్ రాసుకొని కొన్ని నియమాలు రాసుకొని ఆ నియమాల ప్రకారం మనం జీవించి మనం పవిత్రంగా, మనం పరిశుద్ధంగా, మనం కరెక్ట్గా జీవించాలనుకుంటే కూడా మనం జీవించలేము. ఎందుకంటే కొన్ని నియమాలని బేస్ చేసుకొని మనము దేవుణ్ణి మనం ప్లీజ్ చేయలేము. కొన్ని రూల్స్ని బేస్ చేసుకొని, కొన్ని ఆజ్ఞలను బేస్ చేసుకొని మనము దేవుణ్ణి మనం సంతోషపరచలేము. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుణ్ణి మనం అడిగితేనే, దేవుడు మనకి ఆ కృపను అనుగ్రహిస్తేనే దేవుణ్ణి మనము సంతోషపరచగలుగుతాము. అప్పుడు దేవుణ్ణి మనము ప్లీజ్ చేయగలుగుతాం. అయితే ఒకవేళ మనిషి అనేవాడు, మానవుడు దేవుణ్ణి సంతోషపరచాలని అనుకుంటే అది మనిషి తన కృషితోటి చేయలేడు. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వే, or if there is any rule, or if there is any work to be righteous, then God only should determine it. ఒకవేళ నీతిమంతుల్లా ఉండడానికి ఏమైనా మార్గం ఉన్నట్లయితే, మనం ఏదైనా సిద్ధాంతం పాటించాలంటే అది దేవుడు మాత్రమే నిర్ణయించాలి. ఎప్పుడైతే దేవుడు నిర్ణయిస్తాడో ఆ యొక్క దేవుడు నిర్ణయించిన రీతిని, ఆ యొక్క దేవుడు నిర్ణయించిన సిద్ధాంతాన్ని మనం పాటించినట్లయితే అప్పుడు దేవుని దృష్టిలో మనము నిర్దోషి అవుతాం. కానీ మానవుడు ఎంత ప్రయత్నించినా తన సొంత ఆలోచనతోటి, తన సొంత కృషితోటి ఒక నీతిమంతుల్లా కావాలనుకుంటే నీతిమంతుల్లా కాలేడు. వి కెనాట్ బికమ్ రైచియస్ ఈవెన్ బై మై స్ట్రెంగ్త్.
మనము మన యొక్క సొంత శక్తితోటి కూడా మనము నీతిమంతుల్లా కాలేము. కొన్ని రూల్స్ పాటించి మనం నీతిమంతులు కాలేము. మన సొంత తెలివితేటలు మనం ఉపయోగించి కూడా మనం నీతిమంతులం కాలేము. Law helped me to realize that I am a sinner, but law could not deliver me. ఒకవేళ నేనేమైనా సిద్ధాంతాలు లేకపోతే నేను ఏమైనా రూల్స్ లేకపోతే నేను ధర్మశాస్త్రాన్ని నేను పాటించినట్లయితే ఆ యొక్క ధర్మశాస్త్రము నేను పాపిని అని నన్ను గ్రహించడానికి నాకు సహాయం చేస్తుంది. ఒకవేళ నేను కొన్ని బుక్లో కొన్ని రూల్స్ రాసుకొని నేను ఈ తప్పు చేయ అని రాసుకున్నట్లయితే ఆ యొక్క సిద్ధాంతాలైనా ఆ యొక్క నియమాలైనా లేకపోతే మనం పాటించే ధర్మశాస్త్రమైనా మనకేం చేస్తుంది అంటే మనం పాపంలో జీవిస్తున్నామని మనల్ని గ్రహించడానికి మనకి సహాయం చేస్తుంది, కానీ మనల్ని పాపం నుంచి బయటికి తీసుకురావడానికి మనకి సహాయం చేయదు. లా కెనాట్ బ్రింగ్ మీ, లా కెనాట్ డెలివర్ మీ. నన్ను పాపం నుంచి బయటికి తీసుకొని రాలేవు. ఏది తప్పో ఏది కరెక్టో అది గుర్తించడానికి సహాయం చేస్తుంది. నా యొక్క అనుభవము, నా యొక్క తెలివితేటలు ఏది తప్పో ఏది కరెక్టో అది గుర్తించడానికి సహాయం చేస్తుంది, కానీ నా యొక్క తప్పు నుంచి, నా యొక్క పాపం నుంచి, నా యొక్క చెడుతనం నుంచి, నా యొక్క లోపం నుంచి, నా యొక్క కపట మనస్సు నుంచి బయటికి తీసుకొని రాలేదు. అయితే ఏది తీసుకొని రాగలుగుతుంది? కేవలం దేవుని ప్రేమ మాత్రమే మనం తీసుకొని రాగలుగుతుంది. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే మనం దేవుని సహాయం అడుగుతామో, అప్పుడే మన యొక్క చెడుతనం నుంచి మనకి విమోచన, మనకు విడుదల దొరుకుతుంది. గాడ్ ఈజ్ నాట్ దేర్ టు జడ్జ్ ఎనీవన్ ఆర్ గాడ్ ఈజ్ నాట్ దేర్ టు కండెమ్ ఎనీవన్. దేవుడు నువ్వు పాపివి, నువ్వు పాపంలో జీవిస్తున్నావు, నీ యొక్క బతుకు ఇంత దారుణంగా ఉంది అని నిన్ను నిందించడానికి దేవుడు రాలేదు. దేవుడు నీ యొక్క తప్పును నీకు చూపించడానికి దేవుడు రాలేదు ఈ భూమి మీదకి, కానీ నీ యొక్క తప్పు నుంచి బయటికి తీసుకొని రావడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే మన ఆలోచనలు, మన అనుభవము, మన యొక్క సెల్ఫ్ కాన్షియస్ లేకపోతే మన యొక్క మనస్సాక్షి అనే ఏదో అంటాము మనము, మన మనస్సాక్షి మనం తప్పు చేసినప్పుడు, నువ్వు తప్పు చేసినావు, నువ్వు పాపంలో జీవిస్తున్నావు, నువ్వు అపరాధివి, నువ్వు దోషివి అని నిన్ను నిందిస్తుంది, నిన్ను నిలదీస్తుంది. కానీ దేవుడు మాత్రం అలా చేయడు. దేవుడు ఏం చేస్తారంటే నీ యొక్క తప్పు నుంచి, నీ యొక్క చెడుతనం నుంచి, నీ యొక్క చెడు ఆలోచన నుంచి దేవుడు నిన్ను ప్రేమించి దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాగలిగే శక్తి దేవునికి ఉంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఏమంటుందంటే, దెర్ ఇస్ నన్ రైచస్, నో నాట్ వన్. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంటే ఈ భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంట. దెర్ ఈస్ నన్ హూ అండర్స్టాండ్స్. గ్రహించేవాడు ఎవడునూ లేడు. దెర్ ఈస్ నన్ హూ సీక్స్ ఆఫ్టర్ గాడ్. దేవుని వెదుగువాడు ఎవడు లేడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 ఏమంటుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెదుగువాడు ఎవడు లేడు. అంటే మనం ఈ లోకంలో సంపాదించే ఆస్తిని మనం నమ్ముకొని మనం జీవిస్తున్నాం, కానీ దేవుణ్ణి సంతోషపరచాలి, లేకపోతే దేవునికి ఇష్టంగా జీవించాలి, లేకపోతే దేవుణ్ణి మహిమపరిచే జీవితం మనం జీవించాలని అనే ఆలోచన మనుషులకి లేకపోతే మానవునికి లేదు. ఎప్పుడు చూసినా మనము మన యొక్క భర్తని మనం నిందిస్తాం, ఎప్పుడు చూసినా మనం మన యొక్క భార్యను మనం నిందిస్తాం, ఎప్పుడు చూసినా స్నేహితులను మనం నిందిస్తాం, ఎప్పుడు చూసినా అన్నదమ్ములను నిందిస్తాం, ఎప్పుడు చూసినా చుట్టాలను నిందిస్తాం, స్నేహితులను నిందిస్తాం, సొసైటీని నిందిస్తాం, ఈ లోకాన్ని నిందిస్తాం. కానీ తప్పు అన్నది వాళ్ళ లోపల లేదు, ఎప్పుడైతే మనం దేవుని ముందుకు వెళ్తామో, ఎప్పుడైతే మనము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క కృపని మనం పొందుతామో, అప్పుడు మన మనస్సాక్షి మనల్ని నిందించదు, మనం కూడా వేరే వాళ్ళని నిందించము. మనం దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క కృపని మనం పొందుకొని వేరే వారికి పంచేవాళ్ళగా ఉంటాం. దేవుని వాక్యం చెప్తుందంటే, దేర్ ఇస్ నో వన్ రైచస్. ఒక్కడు కూడా వెతుకుతలేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా దేవుని వెతుకువాడు ఎవరు. అయితే మనం ఎలా ఉండాలంటే, మనం దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి, దేవుడిని సంతోషపరచాలి, దేవుని వైపు చూడాలి, దేవునికి ఇష్టంగా నా యొక్క జీవితాన్ని నేను జీవించాలి అనే ఆలోచన మనిషికి లేదు, మానవునికి లేదు. అంటే మానవుడు దేవుని స్వరూపమందు చేయబడ్డాడు, కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే
ఈ లోకపు ఆలోచన వెంటబడుతున్నాడు, ఈ లోకపు ఆశ వెంటబడుతున్నాడు. అయితే హౌ క్యాన్ ఐ ప్లీజ్ గాడ్? నేను దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలను? నేను దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలను? రోజుకి 1000 రూపాయలు దేవునికి నేను కానుకగా ఇస్తే నేను సంతోష పెట్టగలుగుతానా? లేకపోతే నెలకి 1,00,000 రూపాయలు నేను దేవుని హుండీలో వేస్తే నేను దేవుడికి సంతోషపరచగలుగుతానా? నా యొక్క సొంత పిల్లలని నేను ఇచ్చినట్లయితే నేను దేవుడిని సంతోషపరచగలుగుతానా? లేకపోతే నేను అన్నదానం చేస్తే దేవుడిని సంతోషపరచగలుగుతానా? నేను అనాథులకు నేను బట్టలు ఇస్తే, అనాథులకు నేను అన్నం పెడితే, అనాథులకు నేను ఆదరిస్తే నేను దేవుడిని సంతోషపరచగలుగుతానా? ఇవన్నీ ప్రైమరీ థింగ్స్ కాదు, ఇవన్నీ ప్రాముఖ్యమైనవి కాదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనం మనుషులకు చేసే సేవ కంటే మనం దేవుని ముందుకు వచ్చి మనం దేవునితో సంబంధం కలిగి ఉండటమే ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మనం దేవునితోటి సంబంధాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆరాధిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క కృపని పొందుతామో, అప్పుడు ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మనము మనుషులకు కూడా సహాయం చేస్తాం, మనం పేదలకు సహాయం చేస్తాం, మనం అనాథులకు సహాయం చేస్తాం. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, మీకా సువార్త 6వ అధ్యాయం ఏం చెప్తుందంటే, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తార తైలము ఆయనకు సంతోషం కలుగజేయను. మీకా ప్రవక్త ఏమని రాస్తున్నాడంటే, మనం ఎన్ని దహన బలులు ఇచ్చినా కూడా, మనం ఎన్ని దూడలని దేవునికి అర్పించినా కూడా, కొన్ని వేల పొట్టేళ్ళు మనం దేవునికి అర్పించినా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలం ఇస్తున్నా. నేను చేసిన పాపానికి పరిహారంగా నేను నా పెద్ద కుమారుని నేను ఇవ్వాలా, నేను చేసిన పాపానికి పరిహారంగా నా గర్భఫలాన్ని, నా యొక్క పిల్లల్ని నేను ఇవ్వాలా. అంటే దేవుణ్ణి ఏమిచ్చి నేను సంతోషపరచాలి? నేను ఏమిచ్చినా కూడా నేను దేవుడిని సంతోషపెట్టలేను. నేను నాకు సొంత పిల్లల్ని ఇచ్చిన నేను సంతోషపెట్టలేను, నా అన్న ఆస్తిని ఇచ్చిన కూడా సంతోషపెట్టలేను. అయితే మనం దేవుణ్ణి దేనితో సంతోషపెట్టగలుగుతాం అంటే, మన యొక్క మనస్సు చేత, మన యొక్క హృదయాన్ని దేవుడికి అర్పించినప్పుడే దేవుడిని మనం సంతోషపెట్టగలుగుతాం. ఎప్పుడైతే మనిషి తప్పు చేస్తాడో అప్పుడు మనిషికి ఒక గిల్టీ ఫీలింగ్ అనేది వస్తుంది, అంటే అపరాధ భావన అనేది వస్తుంది. ఈ లోకంలో మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళేసి మనం చెప్పినాం అనుకో, నేను దోషిని, నేను అపరాధిని అనే భావన నా హృదయం లోపల ఉంది. అయితే నేను ఈ యొక్క గిల్టీ ఫీలింగ్ నుంచి, ఈ యొక్క అపరాధ భావన నుంచి, ఈ యొక్క నేను దోషిని అని నిందించే మనస్సాక్షి నుంచి నేను ఎలా బయటికి రాగలుగుతానని మనం ఎప్పుడన్నా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయి అడిగితే అతను ఏమంటారు అంటే, we need to change the perspective. అంటే మనం మన యొక్క దృష్టికోణాన్ని మార్చుకోవాలని అంటాడు. అంటే మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలంటాడు. ఎప్పుడైతే నువ్వు ఒక డాక్టర్ దగ్గరకో, సైకియాట్రిస్ట్ దగ్గరకో, ఈ సొసైటీలో సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అతను ఏమంటారు అంటే, యూ నీడ్ టు చేంజ్ ద పర్స్పెక్టివ్. అంటే నువ్వు ఆలోచించే విధానాన్ని నువ్వు మార్చుకోవాలి. అప్పుడు నీకు అపరాధ భావన అన్నది కలగదు. మనుషులు పాపంని మార్చుకోవడం కంటే నేను పాపిని అన్న భావాన్ని హృదయంలో నుంచి తీసేయాలి అని మనుషులు అభ్యసిస్తారు, కానీ వాళ్ళ యొక్క జీవితాల నుంచి పాపంని తీసివేయడానికి సహాయం చేయరు. అయితే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం ఏమి చెప్తుందంటే, దేవుని కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఏమని చెప్తుందంటే, దేవుని కృప చేతనే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్. రెండోది ఏంటంటే రిడెంప్షన్, క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ we have received freely the righteousness of God. దేవుని యొక్క కృప చేత మనం ఉచితంగా దేవుని యొక్క నీతిని మనం పొందుకొని ఉన్నాం. ఎట్లా పొందుకొని ఉన్నాం? మనము ఉచితంగా. అంటే దేవుడు మనుషులకి ఉచితంగా ఎందుకు ఇస్తున్నాడు తన యొక్క నీతిని అంటే, మనం దేవుని స్వరూపమందు మనం సృష్టింపబడ్డాం కాబట్టి, మనం పాపంలో జీవించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి, మన యొక్క ఆత్మ నశించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి,
దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నా యొక్క నీతిని ఇస్తున్నాను అంటున్నాడు. అంటే దేవుడే తన యొక్క నీతిని, దేవుడే తన యొక్క పరిశుద్ధతను, దేవుడే తన యొక్క కృపను, దేవుడే తన యొక్క ప్రేమను మనుషులకు ఇస్తున్నాడు. అయితే ఎప్పుడైతే మనం దేవుని కృపను పొందుతామో, విశ్వాసం చేత మనం దేవుని కృపను పొందుతామో, ఎప్పుడైతే దేవుని కృపను పొంది మనం దాన్ని నమ్ముతామో, అప్పుడు దేవుని యొక్క నీతిని మనం పొందగలుగుతాం. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగిన ఏంటంటే, హౌ క్యాన్ ఎ మ్యాన్ బికమ్ రైచియస్ బిఫోర్ గాడ్? దేవుని దృష్టికి ఒక మనిషి ఎలా నిర్దోషి అవ్వడు? దేవుని దృష్టిలో ఒక మనిషి ఎలా నిర్దోషి అవుతాడంటే, ఆ యొక్క మార్గం ఏదైతే ఉందో అది దేవుడు మాత్రమే నిర్ణయించాలి. ఆ యొక్క దేవుడు నిర్ణయించిన సిద్ధాంతాన్ని, ఆ యొక్క దేవుడు నిర్ణయించిన మార్గాన్ని నేను అనుసరించినట్లయితే, నేను ఫాలో అయినట్లయితే, నేను దాంట్లో నడిచినట్లయితే, అప్పుడు నేను దేవుని యొక్క నీతిని పొందగలుగుతాను. కానీ నా యొక్క అనుభవం చేత, నా యొక్క జ్ఞానం చేత నేను దేవుని నీతిని పొందలేను. మనిషి యొక్క నీతి ఎట్లుందంటే మురికి బట్టల వలె ఉంది. ఎట్లుందంటే మనిషి యొక్క నీతి ఎట్లుందంటే మురికి బట్టల లాగుంది. మ్యాన్ కెనాట్ పే ద ప్రైస్ టు బికమ్ రైచియస్. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా నీతిమంతుడు కాలేడు మానవుడు. దేవుడు ఫ్రీగా ఇచ్చే నీతిని, దేవుడు ఉచితంగా ఇచ్చే నీతిని, దేవుడు ఉచితంగా ఇచ్చే కృపను మానవుడు తీసుకుంటాడు. అప్పుడే మానవుడు నీతిమంతుల్లా కాగలుగుతాడు. మనం అనుకోవచ్చు దేవుడు ఏంది, నీతి ఏంది, పరలోకం ఏంది, నరకం ఏంది మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మనందరినీ రక్షించడానికి, మనందరినీ కాపాడడానికి, చెడు ఆలోచన నుంచి, హృదయంలో ఉన్న కపటం నుంచి, మన యొక్క పాపం జీవితం నుంచి బయటికి తీసుకొని రావడానికి సొంత గిఫ్ట్ ఇస్తున్నాడు. చిన్న కథ చెప్తాం అనుకుంటున్నాను. ఒక ఊర్లో ఒక గొప్ప తండ్రి ఉండేవాడు. తండ్రికి ఇద్దరు కొడుకులు. ఒక పెద్ద కుమారుడు ఉండేవాడు, చిన్న కుమారుడు ఉండేవాడు. అయితే చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి కొడతాడంటే, నాన్న మనకి ఆస్తి చాలా ఎక్కువ ఉంది కదా, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అంటే, నా ఆస్తిని అంతా అమ్మేసి నాకు వచ్చే వాటా నాకు ఇచ్చేసేయి, ఆస్తిలో నా వాటా మొత్తం నాకు ఇచ్చేసేయి, నా వాటా మొత్తం తీసుకొని నేను వేరే దేశానికి వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, అరే వద్దురా అట్లా చేయకు, నీకు ఇక్కడ ఏం తక్కువ ఉంది, నీకు ఇక్కడ మంచిగానే ఉంది కదా, నీకు ఏమైనా తక్కువ అయితే చెప్పి నేను ఇంకా ఇస్తానంటే, ఆ చిన్న కుమారుడు ఉన్నప్పుడు ఏం చేస్తానంటే తండ్రిని వద్దనేసి, తండ్రిని ప్రెషర్ చేసి, తండ్రిని బలవంతం చేసి తన యొక్క వాటాన్ని తీసుకొని ఆ చిన్న కుమారుడు ఊరు వదిలేసి, ఆ దేశం వదిలేసి వెళ్ళిపోతాడు. ఒక వేరే దేశానికి వెళ్ళిపోయి ఆ చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే తన యొక్క స్నేహితులతోటి తాగుతూ తిరుగుతూ పాపంలో జీవించి ఆ యొక్క ఆస్తిని మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. ఎప్పుడైతే చిన్న కుమారుడు దగ్గర ఉన్న ఆస్తి మొత్తం ఖర్చు అయిపోతుందో, ఎప్పుడైతే డబ్బులు అయిపోతాయో, అప్పుడు చిన్న కుమారుడు ఏం చేస్తారంటే తనకి హెల్ప్ చేయడానికి, తనకి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని గ్రహించి చిన్న కుమారుడు ఆ చిన్న పని ఎత్తుకొని ఆ పని అక్కడ చేస్తుంటాడు. అయితే ఆ చిన్న కుమారుడికి ఎటువంటి పని దొరకకపోతే చివరికి పందులు వేసే పనిని అక్కడ చిన్న కుమారుడు ఎత్తుకుంటాడు. అయితే ఆకలి అయితే ఆ పందులు తినే ఆహారాన్ని కూడా తినడానికి ప్రయత్నిస్తాడు, కానీ తినలేకపోతాడు. అయితే అప్పుడు చిన్న కుమారుడు అనిపిస్తాడు, ఏమనిపిస్తాడంటే నేను నా తండ్రి దగ్గర ఉన్నట్లయితే నాకు మంచి ఆహారం దొరుకుతుంది. నేను ఏం చేస్తానంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించు, నేను తప్పు చేసిన, నన్ను నీ యొక్క పని వాళ్ళల్లో ఒకరిలాగా భావించి నాకు కొంచెం అన్నం పెట్టు, నాకు ఉండడానికి చిన్న చోటి అనేసి అడుగుతాను అనేసి ఆ చిన్న కుమారుడు అనుకుంటాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తుందంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివారులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసింది, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుతున్ననుకొని లేచి తండ్రి దగ్గరకు వచ్చాడు. ఈ చిన్న కుమారుడు ఏమనుకుంటున్నాడంటే తండ్రి దగ్గర పోయి,
నాన్న నాకు ఆ తప్పు చేసినా నన్ను క్షమించు, దేవుని దృష్టిలో తప్పు చేసినా, నీ దృష్టిలో నేను పాపం చేసినా నన్ను క్షమించు నాన్న. జస్ట్ నాకు కొంచెం తినడానికి అన్నం పెట్టించాలి నాన్న, మాత్రం చేయి. నేను ఈ యొక్క పని వాళ్ళలో ఒకటి నేను ఇక్కడ ఉంటా అనేసి ఈ యొక్క చిన్న కుమారుడు పశ్చాత్తాపడి నాన్న దగ్గరికి వెళ్తాడు. అయితే ఇక్కడ ఒక మాట రాసింది ఏముందంటే, ఈ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు ఏమి రాసిందంటే, when he came to himself, ఇంగ్లీష్ ఏముందంటే when he came to himself, అంటే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆ యొక్క చిన్న కుమారుడికి నాన్న గుర్తుకు రాలేదు. తాగడంలో, పేకాటలో, ఈ లోకంలో పాపంలో జీవించేటప్పుడు, ఈ పాపంలో జీవిస్తూ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఈ చిన్న కుమారుడికి వాళ్ళ నాన్న గుర్తుకు రాలేదు. ఎప్పుడు గుర్తుకు వచ్చిందంటే, డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఆ పందులు తినే దాంట్లో తినడానికి ప్రయత్నించినప్పుడు గుర్తుకు వచ్చింది వాళ్ళ నాన్న. అయితే బైబిల్ చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడని చూస్తాం. లూకాసు వార్త 15:20 ఏం చెప్తుందంటే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసింది, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. ఎప్పుడైతే తండ్రి వచ్చి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడిని చూసి హత్తుకొని ముద్దు పెట్టుకుంటాడో, అప్పుడు ఈ యొక్క కుమారుడు ఏం చెప్తారంటే, చిన్న కుమారుడు ఏం చెప్తారంటే, నీ కుమారుడిని అనిపించుకున్నటకు నేను యోగ్యుడిని కాను అని చెప్తాడు. ఏమంటే, నాన్న నీ కొడుకుని అని అనిపించుకున్నటకు నేను యోగ్యుడిని కాను, నన్ను క్షమించినానా అని అంటాడు. ఇంటికి చిన్న కొడుకు వచ్చేసింది అనేసి పెద్ద డిన్నర్ అరేంజ్ చేసేసి ఇంటికి వచ్చిన చిన్న కొడుకుని కొత్త బట్టలు వేసి, కొత్త ఉంగరం పెట్టి, కొత్త చెప్పులు ఇచ్చి గ్రాండ్గా ఒక డిన్నర్ అరేంజ్ చేస్తాడు. ఒక పెద్ద విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ చిన్న కుమారుడు ఏమనుకున్నాడంటే, నేను తప్పు చేసిన కాబట్టి నేను నాన్న దగ్గరికి వెళ్ళడానికి నా ముఖం లేదు, నేను తప్పు చేసిన కాబట్టి గిల్టీ ఫీలింగ్తో ఉన్న నేను నాన్న దగ్గర పోను అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క చిన్న కుమారుడు ఆ గిల్టీ ఫీలింగ్ని, ఆ యొక్క దోషి, అపరాధిని అన్న భావాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్తాడు, తండ్రి ఆ యొక్క కుమారుడి మీద ప్రేమపడి తన కృపతోటి ఆ యొక్క కుమారుడిని స్వీకరిస్తాడు, ఆ యొక్క తన కుమారుడిని చేయించుకుంటాడు. అదేవిధంగా మనం కూడా ఈ లోకంలో పాపంలో జీవిస్తున్నప్పుడు మన యొక్క అపరాధ భావనని, మన యొక్క గిల్టీ ఫీలింగ్ని మనం పక్కకు పెట్టేసి మన దేవుని దగ్గరికి వెళ్ళి మనం, దేవా నేను తప్పు చేసిన దేవుడా, నేను ఇంకోసారి తప్పు చేయ, నన్ను క్షమించు దేవుడా, నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి దేవా, నా యొక్క మాటలు చెడ్డ మాటలు వస్తున్నాయి తండ్రి, నేను నాకు భర్తని, భార్యని, నా యొక్క కుటుంబంలో ఉన్న వారిని నేను ప్రేమించలేకపోతున్నాను తండ్రి, నాకు సహాయం చేయతండి అని మనం ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడిని అడుగుతామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, చిచి నా దగ్గర వెళ్ళిపోను చెప్పాడు. దేవుడు ఏం చేస్తాడంటే, నా దగ్గర రా అనేది దేవుడు మనం చేర్చుకొని మనం తిరిగి ఆ యొక్క పాపంలో జీవించకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఒక చివరి మాట చెప్పి ముగిస్తాం అనుకుంటున్నాను. ఏంటంటే, దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులను కావడానికి తన కుమారుడు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా దేవుని వల్లే మనం నీతిమంతుల్లాగా అవుతామనేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు మన కోసం అంటే, మన పాపాల కోసం మన శిక్షని ఆయన తన భుజంల మీద వేసుకొని శిలువ మీద చనిపోయింది. కాబట్టి మనకు ఇప్పుడు గిల్టీ ఫీలింగ్లో, మనం అపరాధంలో నేను దోషిని అనే భావనలో జీవించడం అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే మన తప్పులకి కలిగే శిక్షను దేవుడు, ఆ శిక్ష ఎప్పుడు అనుభవించేసింది దేవుడు. అందుకే మనం ఇప్పుడు ఏం చేయాలంటే, నా శిక్ష పోయింది, దేవుడు తీసేసిండు అని మనం యేసుక్రీస్తు నమ్మినట్లయితే అప్పుడు మనము మన యొక్క పాపముల నుంచి, మన యొక్క బానిసత్వం జీవితం నుంచి మనం బయటికి రాగలుగుతాం. By believing the promises of God, we can live an anointed life. God has paid the price.
దేవుడు ఆ యొక్క విలువని చెల్లించాడు. మన యొక్క పాపముల నుంచి మనల్ని విడిపించడానికి ఏదైతే విలువ ఏదైతే ఉందో ఆ విలువని దేవుడు శిలువ మీద చెల్లించాడు. కాబట్టి దేవుడి యొక్క కృపని మనం పొంది మనం అపరాధ భావం నుంచి బయటికి రాగలుగుతాం. యేసుక్రీస్తు శిలువ మీద చిందించిన రక్తమే మన యొక్క విలువ. వీఆర్ వాల్యూడ్ బై ద క్రైస్ట్ హూ హ్యాస్ పర్చేస్డ్ us by his blood. యేసుక్రీస్తు చిందించిన రక్తమే మన యొక్క విలువ. దేవుడు తన యొక్క రక్తాన్ని చిందించింది కాబట్టి మనకి ఇప్పుడు ఎటువంటి అపరాధంలో జీవించే అవసరం లేదు. దేవుడు ఈ వాక్యం దీవించినాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ టైమ్. ప్రైజ్ యువర్ నేమ్ లార్డ్ జీసస్. స్తోత్రం ప్రభువా, ఈ యొక్క సమయం బట్టి వందనాలు తండ్రి. యేసయ్యా నీకే వేలాది వందనాలు తండ్రి. ప్రభువా మరి ఈ వాక్యాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. మీరే మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఆ యొక్క పాపం నుంచి బయటికి రావడానికి మానవుడు ఎంత శ్రమ పడినా ఎంత కష్టపడినా మానవుడు బయటికి రాలేడు. కాబట్టి మీరే మీ యొక్క నీతిని మాకు ఇచ్చినందుకు చాలా వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ us యువర్ రైచియస్నెస్ లార్డ్. మా యొక్క బలహీనతల్ని మేము ముందు పెడుతున్నాం తండ్రి. మా యొక్క ఆలోచనల్ని మేము ముందు పెడుతున్నాం ప్రభువా. మా యొక్క మాటలని మేము ముందు పెడుతున్నాం తండ్రి. మా యొక్క చేతులని మేము ముందు పెడుతున్నాం తండ్రి. యేసయ్యా ప్రభువా, మా యొక్క మాటలని, మా యొక్క చేతులని, మా యొక్క నడకని, మా యొక్క ఆలోచనని ప్రతి ఒక్కటి మేము ముందు పెడుతున్నాం తండ్రి. వాటన్నింటినీ మీరే చక్కవలసింది ప్రభువా. అవును ప్రభువా, మేము పాపంలో జీవించకుండా, తప్పులో జీవించకుండా మేము నిర్దోషి అయిన జీవితాన్ని మేము జీవించే ద్వారా మాకు సహాయం చేయండి ప్రభువా. అవును ప్రభువా, స్తోత్రం ప్రభువా. మేము నిర్దోషి అయిన జీవితాన్ని జీవించే సహాయం మీరు చేస్తారని నమ్ముతున్నాము తండ్రి. Yes Lord Jesus, we believe that you will give us the grace Lord Jesus to live the life according to you Lord Jesus, to live the life according to your love. నీ యొక్క ప్రేమని పొందే జీవితాన్ని మాకు సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క కృపని పొందే జీవితాన్ని మా యొక్క సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క రక్షణని పొందే జీవితాన్ని మాకు సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క విడుదలని పొందే జీవితాన్ని మాకు సహాయం చేయండి ప్రభువా. పాపం నుంచి విడుదల మీరే దయచేస్తారని నమ్ముతూ ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రవేశపెట్టుకున్నాం పొందగం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.